హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది సరదాగా రాయవరం తీర్థంకి వచ్చాను. పోలంపల్లి తీర్థంకి. ఈ పోలంపల్లి గ్రామ దేవత, రాయవరం గ్రామ దేవత. ఇక్కడ తీర్థం చాలా సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. ఇది చాలా పాత తీర్థం. ఇది మన పోలంపల్లి గుడి అనేది మన రాయవరం ఎంట్రన్స్ లో ఉంటది. కొమ్మపాడు నుంచి రాయవరం వెళ్తాం కదా, ఆ రోడ్ లో ఉంటది పోలంపల్లి గుడి అనేది. అలాగే ఇది ప్రతి సంవత్సరం జనవరిలో చేస్తూ ఉంటారు. మూడో మంగళవారం చేస్తూ ఉంటారు ఈ తీర్థాన్ని. అలాగే ఈ తీర్థానికి ప్రతి సంవత్సరం ఆగస్ట్ మ్యాన్ బడ్జెట్ చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటారు. ఈ తీర్థం చూడడానికి చుట్టుపక్కల నుంచి చాలా ఊరి నుంచి కూడా వస్తారు. పక్క జిల్లా నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ అంత బాగుంటుంది ఈ తీర్థం. ఈ సంవత్సరం లైటింగ్స్ చాలా బాగున్నాయి ఈ సంవత్సరం. కానీ ఎడ్యుకేషన్ తక్కువ పెట్టేది ఈ సంవత్సరం, ఎందుకో తెలియదు. కానీ జైంట్ వీల్ గట్రా మెయిన్ ఎడ్యుకేషన్ ఏం పెట్టలేదు ఈ సంవత్సరం, కొన్నే పెట్టారు. లైటింగ్స్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ విష్ణుమూర్తి లైటింగ్ గురించి చెప్పుకుంటే చాలా బాగుంది. మంచి చూడొచ్చు. కింద విష్ణుమూర్తి పక్కన దేవతలు గట్రా డస్టిన్స్ కూడా చాలా చాలా బాగుంది లైటింగ్. దాని తర్వాత చిన్నపిల్లలకి ఇష్టమైన 30 బైల్ లైటింగ్ పెట్టే చూడొచ్చు. 30 బైల్ పిల్లల్ని పట్టుకున్న చాలా బాగుంది లైటింగ్. దాని తర్వాత మనకి ఈఫిల్ టవర్ పెట్టారు. ఈఫిల్ టవర్ లైటింగ్ చాలా బాగుంది, ఇది చూడొచ్చు. దాని తర్వాత మీకు బ్రహ్మోత్సవం పెట్టారు. ఇండియన్ ఆర్మీ గురించి లైటింగ్ కదా చాలా బాగుంది. ఇది పక్కన అంతా బాగా పైన చోట బ్రహ్మోత్సవం ఉంటే చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్ బ్రహ్మోత్సవం పెట్టి ఇండియన్ గేట్ ని పెట్టారు ఫ్రంట్ లో. ఎంతో ఫేమస్ అయింది రచ్చబండి అని, చాలా బాగుంది. ఇది నాకు రచ్చబండి డైలాగ్ గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే, బాగుంది చూస్తుంటే. ఎంతమంది గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రాయవరం ఫాలో చేయండి. క్లౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇంటికి జనం ఒక 500 మీటర్ల దాకా ఇంకొంచెం నాకు 20 మినిట్స్ టైం పెట్టింది. అంత జనం ఉన్నారు, చూడొచ్చు జనం ఎంతో. బ్రహ్మోత్సవం చాలా బాగుంది. నాకు మెయిన్ లైటింగ్ ఇది బాగా నచ్చింది అన్నిటిలో, అన్ని లైటింగ్ లో. నెక్స్ట్ మన లైటింగ్ వచ్చేసి ఇంటిది చూస్తున్నారు ఫ్రెండ్స్. మనకు చిన్న చిన్న లైటింగ్స్ చూపించాను చూడండి. ఇది మెయిన్ లైటింగ్, ఇది ఎంట్రన్స్ లో గట్రా చాలా బాగుంది లైటింగ్స్ గట్రా. దీంట్లో ఏ లైట్స్ ఎక్కడ దీంట్లో అంత ఎక్కువ జనంతో వెళ్ళిపోయింది. నేను వచ్చింది 7 గంటలకి. నాకు మాత్రం అక్కడి నుంచి అక్కడ నెలకు ½ అవర్ పట్టింది ఫ్రెండ్స్, జనం వల్ల. చాలా మంది జనం ఉన్నారు అక్కడ. ఈ తీర్థం చుట్టుపక్కల నుంచి కూడా వచ్చారు. అలాగే చుట్టుపక్కల మంగళ నుంచి కూడా వచ్చారు. మనపై నుంచి కూడా చాలా మంది జనం వచ్చారు అక్కడి నుంచి చూడడం కట్ట. లైటింగ్స్ బాగుంది దీంట్లో మెయిన్ హైలైట్. ఇది గుడి ఇలాగెళ్తే మనం గుడి లోపలికి వెళ్తాం మెయిన్. కానీ గుడి లోపలికి వెళ్ళడానికి మనకి దర్శనానికి 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ కూడా పెట్టారు దర్శనానికి. ఇక మెయిన్ వస్తే ఈ లైటింగ్ కూడా కొంచెం బాగుంది. ఈ లైటింగ్ దీని పేరు నాకు తెలియట్లేదు, మీరు కామెంట్ చేయండి. సెర్చ్ పేరు నాకు తెలియట్లేదు శ్రద్ధ. మీకు ఏమైనా తెలిసే మనకి ఇది కూడా కొంచెం బాగుంది చూడడానికి. మెయిన్ డోర్ గట్రా లైటింగ్స్ ఇంకా దగ్గరికి తీసుకెళ్తాను చూడండి. దీని పేరెంట్ ఎట్టి నాకు కామెంట్ చేయండి. ఏదో చైనా లైటింగ్ లా ఉంది, ఏదో చైనాలో ఉన్న టెంపుల్ కింద లైటింగ్ కింద. ఇంకా అంటే ఫ్రెండ్స్ బాయ్.